వ్యవసాయం నుంచి గ్రామీణాభివృద్ధి వరకు మోదీ సర్కార్ ముందడుగు. రైతు అభివృద్ధి కేవలం పంటలకే పరిమితం కాదనే దృక్పథంతో మోదీ ప్రభుత్వం వ్యవసాయ మౌలిక వసతులు, రైతు రుణాలు, పశు సంవర్ధక రంగం, గ్రామీణ ఉపాధి అవకాశాల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. వ్యవసాయ మౌలిక వసతుల బలోపేతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా వేలాది ప్రాజెక్టులు, గిడ్డంకులు, కోల్డ్ స్టోరేజ్లు, ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం, రైతు ఉత్పత్తికి విలువ జోడించే చర్యలు, రైతు రుణాల్లో చారిత్రక పెరుగుదల. 2013-2014లో 7.30 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు, 2024-2025లో 28.67 లక్షల కోట్లకు పెరుగుదల. రైతులకు సులభ రుణాలు, తక్కువ వడ్డీ సౌకర్యాలు, పశు సంవర్ధక రంగానికి ప్రత్యేక పథకాలు, డైరీ రంగానికి కేంద్రం భారీ మద్దతు, గ్రామీణ ఉపాధి, రైతు ఆదాయానికి కొత్త అవకాశాలు. వ్యవసాయం, పశు సంపద, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరస్పర అనుసంధానంతో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రైతు ఆదాయం పెరగటం, గ్రామీణ భారతం బలోపేతం కావటం, అభివృద్ధి చెందిన భారత నిర్మాణమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. అన్నదాతకు అండగా అభివృద్ధి భారతం వైపు మోదీ సర్కార్.